డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ పాలిసెట్ 2024 రాసి క్వాలిఫై అయ్యి పాలిటెక్నిక్లో అడ్మిషన్ పొందాలని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్లకు సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్, అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషను, అదేవిధంగా ఆప్షన్ ఎక్సర్సైజ్ కోసము వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే విద్యార్థులు ఏపీ పాలిసెట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దానికోసం మొదటగా మనము మే 24 నుంచి జూన్ 2వ తేదీ లోపల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళైతే 700 రూపాయలు, బీసీ అయితే 700, ఎస్సీ ఎస్టీ అయితే 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత మీరు రిసిప్ట్, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ మనము తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు వెరిఫికేషన్ సెంటర్లకి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లకి మనము ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా 2 సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మనకు అలాట్ అయిన తేదీల్లో, అంటే మన ర్యాంక్ ప్రకారము మనకు అలాట్ చేశారు డేట్స్, మనకు దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ లేదా వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళవచ్చు. ఏమేమి తీసుకెళ్ళాలంటే మనము ఫీజు కట్టినప్పుడు వచ్చిన ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్టు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఒరిజినల్ ఇంకా వచ్చి ఉండదు, ఇంటర్నెట్ కాపీ తీసుకెళ్ళొచ్చు. 4th నుంచి 6th వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 years తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఆ స్పెషల్ కేటగిరీకి చెందిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ షెడ్యూల్డ్ ఫర్ డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్, మనకు రిపోర్టింగ్ టైము మార్నింగ్ 9 AM అని ఇచ్చాడు. 27వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు 1 నుంచి 12,000 ర్యాంకు, అదేవిధంగా 28వ తేదీ 12,000 నుంచి 27,000 ర్యాంకు, అదేవిధంగా 29వ తేదీన 27,001 నుంచి 43,000. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. జూన్ 3వ తేదీన 1,08,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. ఒక్కొక్క జిల్లాలో దాదాపుగా 2 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు అనెక్సర్ 1లో. వాటికి మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్టీ విద్యార్థులు మాత్రము డబల్ స్టార్ మార్క్ ఇచ్చిన వాటికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా మనకు విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్. ఇక్కడ ఇచ్చిన డేట్ల ప్రకారము మే 31వ తేదీన ఎన్సీసీ ఆంగ్లో ఇండియన్, జూన్ 1వ తేదీన స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సీసీ, అదేవిధంగా 2nd కూడా మనకు స్పోర్ట్స్ గేమ్స్ ఎన్సీసీ ఉంది. 3rd క్యాప్ పీడబ్ల్యూడి స్కోర్స్ అండ్ గైడ్స్ ఉంది. సో ఈ షెడ్యూల్డ్ ప్రకారం మీరు విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఎంట్రీ, అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. మే 31 నుంచి జూన్ 1 వరకు 1 నుంచి 50,000 వాళ్ళు, జూన్ 2 నుంచి 3వ తేదీ వరకు 50,000 నుంచి 90,000 వాళ్ళు, అదేవిధంగా జూన్ 4 నుంచి జూన్ 5 వరకు 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీన మీరు ఒకవేళ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మొత్తం అందరూ కూడా జూన్ 7వ తేదీన సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు అలాట్మెంట్ అనేది మనకు పాలిసెట్ వెబ్సైట్లో పెడతారు. జూన్ 7వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత
లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్తో మనము క్యాండిడేట్ లాగిన్ అయ్యి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్యూషన్ ఫీ ఇచ్చాడు. గవర్నమెంట్ కాలేజీ అయితే 4,700, ప్రైవేట్ కాలేజీ అయితే 25,000 రూపాయలు సంవత్సరానికి ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్లకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు నోటిఫికేషన్ వివరాలు. సో ఎవరైతే విద్యార్థులు పాలిటెక్నిక్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు వెబ్ బేస్ కౌన్సిలింగ్లో పాల్గొనండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.